అందరికీ ప్రైజ్ లార్డ్ చేసినామండి. అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా చాలా బాగున్నాను. మరొకసారి మిమ్మల్ని కలుసుకున్నందుకు ఎంతగానో సంతోషంగా ఉన్నాను. నేను ఇంత తొందరగా మీ అందరినీ కూడా కలుసుకుంటాను అనుకోలేదు, కానీ కేవలం మీ ప్రార్థన వల్ల మీరందరూ కూడా కుటుంబంగా కలిసి మా కోసం దేవుని కృప వల్ల మీరందరూ మా కోసం ప్రార్థించారు. అందును బట్టే నేను తొందరగా రికవర్ అయ్యాను, మీ ముందుకు ఇలా ఆరాధన చేయడానికి వచ్చాను. అందును బట్టి మీ అందరికీ కూడా వందనాలు, మన దేవుని కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మనం కొద్దిసేపు కళ్ళు మూసుకొని మన తండ్రిని మనం మహిమపరుద్దామా. ఆయన మన జీవితాల్లో చేసిన మేలను మర్చిపోకుండా మరొకసారి మనల్ని ప్రేమిస్తున్నాడని ఆయన వ్యక్తపరుచుకుంటున్నాడు. కాబట్టి మన తండ్రికి కొద్దిసేపు స్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం స్తుతిద్దామా కొద్దిసేపు మన తండ్రిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి సజీవుగా ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే అని చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు వందనాలు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. వందనాలు, 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 వందనాలు. స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. మేమందరం నాయన ఇలాగునైనా మీ సన్నిధిలో ఉండినైనా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు దేవా. మేము చేసే ఆరాధనైనా మీకు మాత్రమే మహిమకరంగా ఉండేనైనా మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామ పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కొద్దిసేపు మన తండ్రిని ఉత్సాహంగా సంతోషంగా ఆయన స్తుతిద్దాము. మనం ఒకసారి రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందాం. 2 Corinthians 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషంగా నా బలహీనత యందే బహు సంతోషంగా అతిశయపడుదును. ఆమేన్. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నట్లు పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలందు బహు సంతోషముగా అతిశయపడదుము. ఈ సంఘటన మేమందరం కూడా ఎక్స్పీరియన్స్ చేసాం ఈ కరోనా టైంలో. అంతే మేమందరం కరోనా వచ్చి బలహీనతంగా ఉండగానే దేవుడు మమ్మల్ని ఆదరించి ఆయన కృప చూపించి మేము ఇంకా సంతోషంగా ఉండి మేమందరం కలిసి ఆయన ఆరాధించే కృపను ఆయన అనుగ్రహించాడు. అందుని బట్టి మేమందరం ఎంతగానో ఆనందిస్తున్నాము. మనమందరం కొద్దిసేపు ఆయనను స్తుతించి మనం సంతోషంగా ఆయనను ఆరాధిస్తాము. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. అందరం కలిసి చెప్దామా? ఎవరు మరిపింపలేరు నీ ప్రేమను యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. ఎవరు మరిపింపలేరు నీ ప్రేమను యేసయ్యా. అందరం కలిసి చెప్దామా? స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. ఎవరు మరిపించలేరు నీ ప్రేమను. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. ఎవరు మరిపింపలేరు నీ ప్రేమను. నా జీవము నీలో దాచి ఉంచావు, నా జీవము నీలో దాచి ఉంచావు, నా ప్రతి అవసరము నీ మహిమలు తీర్చావు. అందరూ చెప్దామా? అవునయ్యా. అవసరము నీ మహిమలు తీర్చావు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం. స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. ఎవరు మరిపింపలేరు నీ ప్రేమను. అందరం కలిసి చెప్దామా? అవునయ్యా. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. ఎవరు మరిపింపలేరు నీ ప్రేమను. వెలుపటలో పట నాకు తోడై ఉన్నావు, వెలుపటలో పట నాకు తోడై ఉన్నావు. సాతాను దూతలను నా కాళ్ళ కింద ఉంచావు, సాతాను దూతలను నా. అందరం కలిసి చెప్దామా ఏకస్వరంతో? స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం. స్తోత్రం యేసయ్యా, స్తుతి
స్తోత్రం యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. ఎవరు మరిపింపలేరు నీ ప్రేమను. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. ఎవరు మరిపింపలేరు నీ ప్రేమను యేసయ్యా. అమూల్యమైనవి వాగ్దానము చేసావు, అమూల్యమైనవి వాగ్దానము చేసావు. 12 ముత్యాలతో నాకు ఇల్లును కట్టావు, 12 ముత్యాలతో నాకు ఇల్లును కట్టావు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. అందరం బిగ్గరగా చెప్తామా? అవునయ్యా నీకు మాత్రమే స్తుతి. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. ఎవరు మరిపింపలేరు నీ ప్రేమను యేసయ్యా. నాకు చాలిన నీవే యేసయ్యా. ఎవరు మరిపింపలేరు నీ ప్రేమను యేసయ్యా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం. స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా మాతో కలిసి ఆరాధిస్తున్నారు కదా, ఆరాధిస్తున్నారని అనుకుంటున్నాము. మనం అదేవిధంగా కీర్తనలు 84వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, నీ ఆవరణంలో ఒక దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టము అని దావీదు చెప్తాడు అనమాట. అంటే డేవిడ్ గాడ్స్ ప్రజెన్స్ని ఫీల్ అయ్యాడు కాబట్టి ఒక్క దినం గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పేసి అంత చెప్పగలిగాడు. మనం కూడా అదేవిధంగా వీ హ్యావ్ టు ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అదేవిధంగా మనం దేవుని ప్రజెన్స్ ఫీల్ అవుతూ రాజాని భవనంలో రేయి పగులు వేచి ఉందని చెప్తూ పాడుతూ ఆయన మహిమపరుస్తాం. రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. చెప్దాం అందరం కలిసి. యేసు రాజా నీ భవనములో రేయి పగలు నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. గొప్ప స్వరంతో చెప్తామా? స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజా నీ భవనములో నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. చెప్దాం అందరం కలిసి. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి అయ్యా నీకు మాత్రమే నీకేనయ్యా.
రాజాని పవనములో రే పగలు అందరూ చెప్తామా? అవునయ్యా ఉంటాం తండ్రి. పవనములో రే పగలు వేచిందును అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధెను ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా ఆరాధనా నీకే. చిత్తమందిరం అవును తండ్రి నీకు మాత్రమే ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా నీకు మాత్రమే ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి యేసు రాజా నీ పవనములో రే పగలు వేచిందును. యేసు రాజా నీ పవనములో రే పగలు వేచిందును. నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి అవును తండ్రి నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని పవనములో రే పగలు వేచి ఉందును. యేసు రాజాని పవనము రే పగలు వేచి ఉందును. పరిశుద్ధ పరచు యెహోవా మిక్కాని ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మిక్కాని ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా వస్తెను ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా వస్తెను ఆరాధనా నీకే. ఆరాధనా తండ్రి ఆరాధనా. అబ్బా తండ్రి అయ్యా నీకు మాత్రమే నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని పవనములో రే పగలు వేచిందును. యేసు రాజాని పవనము అవును తండ్రి రే పగలు వేచిందును. నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను. నిన్ను
స్తుతించి నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి 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 నీకేనయ్యా. మరొకసారి చెప్దామా? యేసు రాజాని భవనములో రేయి పగలు అవును తండ్రి. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. నిన్ను స్తుతించి అవును తండ్రి చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. అవును తండ్రి, మేము పాడుకున్నట్లు నాయనా అయ్యా మీలో ఉంటేనైనా మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుంటేనైనా మా చింతలు మర్చిపోతామయ్యా. అయ్యా మీ సన్నిధిలోనైనా గంతులేసి మరి నాయన మేము ఆరాధించగలుగుతాం. ఎందుకైతేనైనా అయ్యా మీ సన్నిధిలోనైనా అటువంటి గొప్ప అభిషేకం ఉంది తండ్రి, అటువంటి గొప్ప ఆనందం ఉంది అయ్యా. అందుని బట్టి మీకు వందనాలు. అందరం చెప్దామా? తండ్రి మీరు నాయన ఎంత మంచివారయ్యా. అయ్యా ఇంకను మమ్మల్ని ప్రేమిస్తూ ఇంకను మా ఎడల కరుణ చూపిస్తున్నాయినా మీరు చూపిస్తున్న వాత్సల్యతను బట్టి వందనాలు అని చెప్దామా? అదే నడిపింపుతో మనం అందరం కూడా పాడి ఆయనను స్తుతిస్తాము. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంచి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. అవును తండ్రి మీరు అయ్యా మీరు సుందరులయ్యా. అయ్యా ఎక్కడున్నా నేను మిమ్మల్ని గుర్తించగలుగుతాం తండ్రి. సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. సతమా ఉన్నతుడా నిన్ను ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో అందరం పాడదామా ఏకస్వరంతో? ఇశ్రాయేలు స్తోత్రములపై తండ్రి నీకు వందనాలు. ఆసీనుడా యేసయ్యా మహామహిమతో నింపిన కృపా సత్య సంపూర్ణుడా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను
స్థిరపరిచి నీ కృపలో నడిపించువాడవు. సదరుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరిచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో అందరం చెప్తామా? అవునయ్యా. కృపా సత్య సంపూర్ణుడా కరములు చాపి జరవాసుల నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం అవునయ్యా. కరములు చాపి జలరాశుల నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. అక్షయుడా బాహును చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై అందరూ చెప్తామా? అవును తండ్రి. ఆసీనుడా యేసయ్యా. మా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. అవును తండ్రి. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై. అవును తండ్రి. నీకు మాత్రమే వందనాలయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. నా స్తుతుల సింహాసనం అందరూ చెప్తామా? నీ కోసమే యేసయ్యా. నా స్తుతుల సింహాసనం. అవును తండ్రి. నీకు మాత్రమే అయ్యా. మా స్తుతులు అంగీకరించండి అయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ
నీకోసమే యేసయ్యా నా స్తుతుల సింహాసనం అయ్యా నీకు మాత్రమే అవును తండ్రి నీకు వందనాలయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మరొకసారి చెప్దామా అందరం కలిసి నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా అయ్యా మమ్మల్ని మీకు అర్పిస్తున్నాం తండ్రి అయ్యా మేము పాడుకున్నట్లునైనా మీరు మాత్రమే మా స్తుతులకు అర్హుడు యేసయ్యా అయ్యా మీరు మాత్రమేనైనా మేము చేసే ఆరాధనకునైనా మేము చేసిన స్తుతులకు అర్హుడే తండ్రి ఎందుకంటే నేను మీరు మా జీవితాల్లో చేస్తున్న గొప్ప క్రియలను బట్టి మీకు వందనాలు అయ్యా ఇంకను మా ఎడల ప్రేమను చూపిస్తూ ఇంకను మమ్మల్ని క్షమిస్తున్నాయినా మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలయ్యా అయ్యా మేము ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలుగుతాం తండ్రి ఎంత ఇచ్చినా కానీ నాయన అయ్యా మీ ముందునైనా మేము ఎంత అర్పించినా కానీ తక్కువనే తండ్రి అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా దేవు మేము నాయన ఎప్పటికైనా మీకు రుణస్తులమే తండ్రి ఇటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా జరిగిన ఆరాధనలోనైనా మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు ఇప్పుడు వాక్య పరిచర్యను మీకు సమర్పిస్తున్నాం తండ్రి మాతో మాట్లాడినైనా మమ్మల్ని సరిచేసి ఇంకా మీకు ఇష్టకరమైన రూపంలో మమ్మల్ని దిద్దుతారని మేము నమ్ముచున్నామయ్యా ప్రతి విషయాన్ని మీకు సమర్పిస్తున్నాం మీరు చూపిస్తున్న మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. మనం చక్కటి ఆరాధన జరుపుకోవడానికి దేవుడు చూపిన కృపకై దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. ఆనందించుడి. ఆమేన్. ఎక్కడ ఆనందించాలి? ప్రభునందు మాత్రమే. కాబట్టి మంచి నడిపింపు, చక్కటి ఆరాధన, పిల్లలు చక్కగా ఆరాధన చేశారు. మంచి స్పిరిట్ ఫిల్డ్ వర్షిప్ కదా. దేవునికి స్తోత్రం. దేవుడు శామ్యూయల్కు మంచి ఆరోగ్యం ఇచ్చి మరలా ఇలా ఆరాధన జరిపించడానికి దేవుడు కృపనిచ్చిన దాన్ని బట్టి నేను దేవుని గణపరుస్తున్నాను. ఆమేన్. ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాత్రమే స్తుతుల మీద స్తోత్రాల మీద ఆసీనుడైన వాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం మీ కుడి చేయి పైకెత్తండి. కలిసి ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధివైన తండ్రి, యేసుక్రీస్తు నామములో మీ పరిశుద్ధ పాదముల యొద్ద మేము ప్రార్థిస్తూ మమ్మల్ని ఒప్పుకుంటూ సమర్పించుకుంటున్నాము. నా ప్రాణము ఆత్మను శరీరమును మీకు సమర్పించి మీ అధికారానికి నేను ఒప్పుకొనుచున్నాను. మీకు తప్ప నా మీదను నా కుటుంబం మీదను నా స్వాస్థ్యం మీదను ఇక ఎవరికి దేనికి
అధికారము లేదని అధికారం లేదని ప్రకటిస్తూ ప్రకటిస్తూ వాక్యం ద్వారా వాక్యం ద్వారా నాతో మాట్లాడుమని నాతో మాట్లాడమని, నన్ను దర్శించుమని నన్ను దర్శించుమని, యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సమక్షంలో పరిశుద్ధాత్మ సమక్షంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? మనము రేపు ఆదివారం నుంచి కలుసుకోబోతున్నాం. హల్లెలూయా. మెన్ కదా, సంఘం అంతటితో కలిసి ఆరాధించడానికి, మీతో కలిసి సంతోషించడానికి దేవుడు ఆ కృపనిచ్చాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సిద్ధపడండి, ప్రార్థన చేయండి. ఏ డిస్టర్బెన్స్, ఏ ఆటంకం లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ ఆటంకం లేకుండా మనం కలిసి దేవుణ్ణి గొప్ప చేయడానికి. పోయినసారి ఎలాగైతే మరి ఫస్ట్ సర్వీస్ కొందరు, సెకండ్ సర్వీస్ కొందరుగా వచ్చారో, మరి ఇంకా కొన్ని వారాల వరకు మీరు అలాగే పాటిస్తే మంచిది. మరి మీరు 2 ఆరాధనలో పాల్గొనవచ్చు, ఒకటి ప్రత్యక్షంగా, మరొకటి పరోక్షంగా. లైవ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి తప్పకుండా ఏదైనా ఒక ఆరాధనకు మీరు రావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఆహ్వానం చెప్తున్నాం. ఆమేన్. రైట్. తెస్సలోనిక మొదటి పత్రిక, 1 Thessalonians chapter 5 verse 23. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని నేను మీ ఆలోచనకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచినవాడు, మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయను. 24వ వచనం. ఈ మాట చాలా ఆలోచనలను నాకు రేకెత్తిస్తూ ఉంది. సమాధానకర్తయగు దేవుడే, అలాగే ప్రతి మాట పెద్ద వర్తమానమే. ఎవరండి మన దేవుడు అంటే ఆయన సమాధానకర్త. యెషయా 9:6లో ఆయన సమాధానకర్తయగు అధిపతి కదూ. ఎంత అద్భుతమైన మాటను. ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఎంత అద్భుతమైన మాట కదా. ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు కదా, ప్రిన్స్ ఆఫ్ పీస్. మన దేవుడు సమాధానకర్త. మళ్ళీ ఎక్కడికి రాను, 1 Thessalonians 5:23. మిమ్మును సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. కొంచెమా 90-10 10-90 కాదు, సంపూర్ణముగా పరిశుద్ధపరిచే దేవుడు. నువ్వెంత ప్రయత్నించినా దేవుడు ఆ కార్యాన్ని చేయకుంటే సంపూర్ణత నీ లోపట రాదు. ఎందుకంటే ఆయన సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు. ఏమండి, ఇవన్నీ మనం నేర్చుకున్న విషయాలే. పేతురు మొదటి పత్రిక 1:16లో చూడలేదా? ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా పరిశుద్ధులమే. కాబట్టి మన స్టేటస్ అంతా, మన స్టేజ్ అంతా, మన అంతస్తు అంతా ఆయన ఎట్లున్నాడో అలాగా మనం కూడా ఉండాలి. ఏమండి, కాబట్టి ఇక్కడి వరకు మనం చాలాసార్లు చూసాం. కానీ ఇక మిగిలిన మాటలు మీ ఆలోచనలోకి తీసుకొస్తాను. మీ ఆత్మయు, మీ జీవమును, మీ శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు అన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు? హల్లెలూయా. సంఘం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తుంది. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, రమ్మో ఇమ్మ, రమ్ము అని పిలుస్తుంది. మరణాత అనే శబ్దం వినబడుతుంది. ప్రభు అయిన యేసు మీరు ఆలస్యం చేయడానికి వీల్లేదు, త్వరగా రమ్ము అని కేకలు వేస్తుంది, ఆహ్వానిస్తుంది. యేసుక్రీస్తు వారి రాకడ కొరకు ఎదురు చూస్తుంది. ఆయన రాకడలో నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లుగా కాపాడబడునుగాక. ఆ మాట మీరు పట్టుకోవాలండి. 2 జరగబోతున్నాయి, 2 విషయాలు జరగబోతున్నాయి. నిందారహితముగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబోతున్నాయి. ఏంటవి? 3. నెంబర్ 1 మీ ఆత్మ, నెంబర్ 2 మీ జీవము, నెంబర్ 3 మీ శరీరము.
పెట్టినానమాట. ఆయన రాకడలో నిందారహితంగాను సంపూర్ణంగాను ఈ రెండు జరగాలి. నిందారహితంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. కొంతమంది నిందారహితంగా ఉన్నారు కానీ సంపూర్ణతలో లేరు. కొంతమంది సంపూర్ణంగా ఉండాలనుకుంటున్నారు కానీ నిందారహితంగా లేరు. కాపాడబడాలి, మాట మంచి మాట, కాపాడబడాలి. కాపాడబడాలి. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగున చేస్తాడు. మ్యాన్ కాబట్టి చాలా పెద్ద వర్తమానమే, చాలా విషయాలు మనం చూడొచ్చు. కానీ చాలా సింపుల్గా ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం రెగ్యులర్గా వాడే ఒక వర్డ్ ఉంది ఇందులో, మీ ఆత్మయు, మీ జీవమును, మీ శరీరమును. ఒక మనిషిలో 3 ఉంటాయి, 3 పార్ట్స్, 3 భాగాలు ఉంటాయి. ఆత్మ, జీవము, శరీరం. మనం ఏమంటామంటే ప్రాణం అని కూడా దాన్ని పిలుస్తాం కదా. ఆత్మ, ప్రాణము, దేహం అని మనం అంటాం. ఆత్మ, జీవము, శరీరం. ఈ రెండింటి గురించి చాలాసార్లు చూసామండి. శరీరం గురించి బోలెడని వర్తమానాలు మనం మాట్లాడుకున్నాం. జీవము లేదా ప్రాణాన్ని గురించి కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. నా ప్రాణమా తినుము తాగుము ఆనందించుము అంటే, అరే బాబు నీ ప్రాణానికి కావాల్సింది దేవుడే అని చూసాం. కానీ చాలా తక్కువ సార్లు అడ్రస్ చేసిన విషయాన్ని ఈ రాత్రి నేను మీతో మాట్లాడతాను. నీ ఆత్మ కాపాడబడాలి. అందుకని అంశం ఏంటంటే మన ఆత్మలను మనం ఎలా కాపాడుకోవాలి. వీలైతే లా తీసినాడు, మన ఆత్మను మనం ఎలా కాపాడుకోవాలి. దట్స్ నాట్ ప్లూరల్. అందరు పబ్లిక్గా మనం మాట్లాడుకుంటే అది ప్లూరల్, కానీ వ్యక్తిగతంగా మనం వెళ్దాం. మన ఆత్మను మనం ఎలా కాపాడుకోవాలి. మీరు గమనించండి, ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం చాలా విషయాలలో చాలా వాటిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాం. వచ్చిన పేరు పోకుండా కాపాడుతాం, ప్రఖ్యాతులు కాపాడుకుంటాం, ఉద్యోగాలు కాపాడుకుంటాం, వ్యాపారాలు కాపాడుకుంటాం, ఆస్తులు కాపాడుకుంటాం, అంతస్తులు కాపాడుకుంటాం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, ప్రాణాన్ని కాపాడుకుంటాం. ఈ కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం, కాపాడుకోవడానికి దేనైనా విడిచిపెడతాం. పిల్లల భవిష్యత్తు కొరకు ఆస్తులు సంపాదిస్తాం, వాటిని కాపాడుతాం. కాపాడుకోరా బాబు నీకోసమే అని చెప్తాం. వేటినో కాపాడుకునే మనం, ఆ మాట మీరు పట్టుకోవాలి, ఆయన రాకడ వరకు నీ ఆత్మ నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడాలి. నువ్వు కాపాడుకోవాలి, దేవుడు దాన్ని కాపాడేటట్లుగా చేస్తాడు. కాపాడుకోవాలి అనే దృక్పథం నీలోపటే లేకపోతే దేవుడు కూడా దాని విషయంలో ఏమీ చెయ్యడు. అందుకే మన ఆత్మను మనం కాపాడుకోవాలి. ఒక మాట చెప్పనియండి త్వరగా, నాకు తెలిసి అదే ఫస్ట్ విషయం కదా. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో, సామెతలు 20వ అధ్యాయం 27వ వచనంలో, మన ఆత్మ యెహోవా పెట్టిన దీపము అనే మాట మనం గమనించవచ్చు. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్లైడ్ మ్యాన్? అదే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధించును. దేవుడు మానవుల్లో ఆత్మను పెట్టాడు, జీవాన్ని పెట్టాడు, దేహాన్ని పెట్టాడు. ఒక మనిషి 3 భాగాల సముదాయము. టక్కున ఒక మనిషిని చూడగానే 3 జ్ఞాపకం రావాలి ఆ వ్యక్తిలో. ఆ వ్యక్తికి ఒక శరీరం ఉంది, ఆ శరీరం బ్రతకడానికి జీవం ఉంది, దేవుణ్ణి కనుగొనడానికి మోరల్ వాల్యూస్తో ఒక పద్ధతిలో జీవించడానికి ఆత్మ ఉంది. ప్రతి మానవుడిలో 3 విషయాలు ఉన్నాయి. ఈ ఆత్మ ఎవరిది? ఈ ఆత్మ ఎక్కడిది అంటే యెహోవా పెట్టిన దీపమట. అందుకే మొదటిగా నేను మీకు ఆర్డర్గా కాదు కానీ పరిచయం చేస్తూ వెళ్ళాలని, ఒక భాగం తర్వాత ఒక ఆలోచన ఇవ్వాలని ఆశపడుతున్నాను. నేను ఉపోద్ఘాతంలోనే, ఇంట్రొడక్షన్లోనే ఈ విషయాలన్నీ మీకు జ్ఞాపకం చేస్తాను. మన ఆత్మ దేవుని వలన అనుగ్రహించబడింది అని చెప్పాలని ఇష్టపడుతున్నాడు. దట్స్ ఎ మ్యాండేటరీ థింగ్. మీ పక్కలో చెప్పండి అన్నమాట, మన ఆత్మ దేవుని వలన అనుగ్రహించబడ్డదని చెప్పండి. ఏమండి?
లేదు. జంతువులకు ఇంకా వేటికైనా, హ్యూమన్ బీయింగ్స్ కాకుండా, మానవులు కాకుండా ఇక ఎవరికైనా రెండే ఉంటాయి, ప్రాణము, శరీరం. మానవుడికి మాత్రమే ఆత్మ ఉంది కదా. ఆయన జీవాత్మను ఊదాడు, ఆయన పెట్టాడు. అందుకే దాన్ని ఏమన్నాడు సామెతల గ్రంథకర్త సొలొమోను, చక్కగా యెహోవా పెట్టిన దీపం. కాబట్టి నీ ఆత్మ ఎక్కడిది? దేవుని వలన అనుగ్రహించబడింది. అందుకే కొన్ని విషయాలు చచ్చిపోయినప్పుడు గుర్తుకొస్తాయి. సమాధి అప్పుడు గుర్తు చేస్తారు. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలెనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆమేన్. అద్భుతమైన మాట కదా. ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు. మీరు చెప్పాలి, ఇప్పుడు అందరు ఆత్మలు దేవుని దగ్గరికి పోతాయా? పోతాయి, తీర్పు కొరకు, జడ్జిమెంట్ కొరకు మాత్రమే పోతాయి. కానీ దేవుని దగ్గర చిరస్థాయిగా ఉండేవేవి, దేవుని దగ్గర ఎల్లప్పుడూ నిత్యత్వంలో ఉండేవేవి, తీర్పు అయిపోయిన తర్వాత అందులో నిలిచి ఉన్నాయి మాత్రమే. కాబట్టి నీకు ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ కాపాడబడకపోతే తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆయన దగ్గరికి వెళ్ళే విధంగా నీ ఆత్మ కాపాడబడాలి. యోబు కూడా దీన్ని క్లెయిమ్ చేశాడు. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో, జోబ్ చాప్టర్ 32:8, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. చూడండి ఏమన్నాడు ఆయన, నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయను. ఆమేన్. కాబట్టి చాలామంది ఆత్మ లేనట్టు బ్రతుకుతున్నారు. నరుల్లో ఆత్మ ఒకటి ఉన్నది. ఆయన ఏమన్నాడంటే, దేవుని ఊపిరి ఆ ఆత్మకి ఏం చేస్తుందట? వివేచన కలగజేస్తుంది. దేవుని ఊపిరి లేకుండా ఆ ఆత్మకు వివేచన, మంచి చేయడాలు, చెడు చేయడాలు, రెస్పాండ్ అవ్వడాలు, ఇవన్నీ కూడా సాధ్యపడవు. మీరు గమనించండి, ఒక జంతువు రెస్పాండ్ అయ్యే విధానం, ఒక ఆత్మ కలిగిన మానవుడు రెస్పాండ్ అయ్యే విధానంలో చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు అలాగున ఆత్మను దయచేశాడు. అందుకే దేవుడు ఈ విషయాలు ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడాడు. అందుకే మనం మూలవాక్యంగా చదువుకున్న తెస్సలోనిక మొదటి పత్రిక 5:23లో కూడా, అది ఎదుగో ఆయన రాకడ రాబోతుంది. మొదట శరీరం కాదు, మొదట జీవం కాదు, మొదట ఆత్మ. నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండాలి. అందుకే చూడండి, అదే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో మనం చదివిన భాగంలోని, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మన తెస్సలోనిక చదివాం కదా. ఓకే, పెళ్లి ప్రసంగంలో చదువుతాను, తెలుసా మీకు ఒక మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ కూడా నిజంగా కొన్ని విషయాలు క్రైస్తవ సంఘానికి చెప్పవలసిన విధంగా చెప్పుంటే, అర్థమయ్యే విధంగా అర్థమైతే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. కొన్ని వచనాలను, కొన్ని వాక్య భాగాలను కొన్నిటికి పర్మనెంట్ చేసి ఇక వేరే సమయంలో మాట్లాడకుండా ఉండడం బాధాకరమైన విషయం. ఎఫెసీ 5వ అధ్యాయం 22 నుండి చివరి వరకు పెళ్లి ప్రసంగం చేసేసారు దాన్ని. కానీ అంతకంటే గొప్పదిగా ఆయన ఈ మాట చెప్తున్నాడు. వరుడు క్రీస్తై, వధువు సంఘమై, వారిరువురి సంబంధము క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధము భార్యాభర్తల సంబంధమని, ఒక భార్య ఒక భర్త యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసంలో కొనసాగుతున్న భార్యాభర్తలు క్రీస్తును, సంఘాన్ని ప్రతిస్పందించే విధంగా ఈ లోకంలో ఉండాలని క్రైస్తవులకు చెప్పేవాళ్ళు లేకపోవడం అది బాధాకరమైన విషయం. అసలు ఏంటి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్? అసలు భార్యాభర్తల సంబంధం ఏంటి? భార్యాభర్తల అనుబంధం ఏంటి? పిల్లలు కనడానికి, పని చేయడానికి, ఇంకా రకరకాలైన వాటికే అన్నట్టుగా ఉంటే ప్రయోజనం లేదు. కానీ క్రీస్తుని చూపించడానికి
సంఘాన్ని చూపించడానికి ఉపయోగపడేది. అందుకే అక్కడ ఏమని రాయబడ్డదంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25లో, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాని ముడతలేనిది కలంకం లేనిది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ముడత అండ్ మడత? తెలుగు తెలుసా మీకు? ముడత వేరు, మడత వేరు. బైబిల్ మాట్లాడుతుంది ముడత, మడత కాదు. కొంతమందికి మడతలు పడతాయి, ఇక అవి పోవు, కానీ ముడతలు పడతాయి, అవి పోతాయి. షర్టు మీద ముడత పడుతుంది, మడత పడదు. ఎట్లా పోతాయి? బాక్స్ పెడితే పోతాయి, ఐరన్ బాక్స్ పెడితే. మనిషికి మడతలు పడతాయి, ఇంకా అవి పోవు. మనిషికి మడతలు పడితే పోవాలంటే దాని పెద్ద మందులు వాడి రకరకాలు చేసినా ఇంకా మడతలు అట్లనే ఉంటాయి. చిన్న ముడత అయినా లేకుండా దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దారి నిలబెట్టుకోవాలనని వాక్యముతో. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. కరెంటు పవర్ కట్ అయిందండి మా దగ్గర. దేవుడి కృప వల్ల మరలా వచ్చింది, స్టార్ట్ చేస్తున్నాం. కరెంటు పోవడం కూడా మంచిదైంది. ఒక హెల్త్ డిస్కషన్ జరిగింది కరెంటు పోయిన సమయంలో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనము చిన్న చిన్న మడతలో ముడతలో ఉన్న బట్టలు ఇస్తే వాళ్ళు వేసుకోరు. నీట్గా ఉండడానికి కోరుకుంటారు. నేను ఒక ఆర్గనైజేషన్లో 1999లో పనిచేశాను. కొద్ది రోజులు ప్రేయర్ వారియర్గా వాళ్ళ దగ్గర ఉన్నా నేను 99లో. ఎవరైతే ఆ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ ఓనర్ అప్పుడప్పుడు వచ్చేవాడు. నేను బాగా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు నైట్స్ స్టే చేసేవాళ్ళం మేము, నైట్ ప్రేయర్స్కి అలాగా. పొద్దున్న లేవగానే ఆయన రిక్వెస్ట్ చేసేవాడు. పెద్ద ఆయన బెంజమిన్ ఇస్త్రీ చేస్తావా అనేటోడు. ఆయన బట్టలు నేను ఇస్త్రీ చేసేవాడిని. చేసినప్పుడు అప్పుడు నాకు సరిగ్గా ఇస్త్రీ రాదు. మనకి ఇస్త్రీ చేసుకోవడం తెలియదు, ఇస్త్రీ వేయడం తెలియదు. ఆయన కోసం చేశాను రెండు మూడు. వాట్ ఈస్ ద ప్రాక్టికల్ థింగ్స్? ప్రాక్టికల్గా మన ఆత్మను దేవునికి అప్పగించడంలో మనం ఎలాగున్నాం అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఒక మాట చెప్పనండి, అసలు ఆలోచన ఉండదు చాలామందికి. అసలు ఆత్మ సంబంధమైన ఆలోచన ఉండదు. చల్తిక నామ్ గాడి హై అని రోజులు గడిచిపోతున్నాయి అంతే తప్పితే. కొన్ని విషయాలు మీరు ఆలోచన చేయడానికి ప్రయత్నించండి. 77వ కీర్తన 3వ వచనంలో, 77వ కీర్తన 3వ వచనంలో, దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆత్మ కృంగిపోయే స్వభావం ఉన్నది అనే మాట మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. సరే, అక్కడ కీర్తనకారుడు 77వ కీర్తన ఎవరు రాశారు? ఆసాబు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు ఆయన అనుభవాలు ఏంటి, ఆయనకున్న ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? అటువైపు మనం ఏం వెళ్ళాల్సిన పనుల. కానీ ఈ మాట చదివినప్పుడల్లా, లేదా ఇంకా అనేక రెఫరెన్సెస్ ఇక్కడ అనేక చోట్ల చెప్పబడిన మాట చదివినప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఆత్మ కృంగిపోయే అవకాశం ఉంది. అందుకే నేను ఏమన్నానంటే, మూడవదిగా మన ఆత్మను కృంగిపోకుండా చూసుకోవాలి అని చెప్పాను. ఆత్మను కాపాడుకోవడానికి మా బాధ్యత ఏంటండి అంటే, నేను అంటాను, నీ ఆత్మ కృంగిపోకుండా చూసుకో. మీ పక్కన అడగండి ఒకసారి, నీ ఆత్మ ఎప్పుడైనా కృంగిపోయిందా? మళ్ళీ ఇప్పుడు డిబేటబుల్ క్వశ్చన్, మళ్ళీ కరెంట్ పోతున్న డిసైడ్ అయ్యే ప్రశ్న ఉంది ఇప్పుడు ఇక్కడ నా దగ్గర.
అమ్మ, మనసు కుంగిపోవడం అంటే ఏంది, హృదయం కుంగిపోవడం అంటే ఏంది, ఆత్మ కుంగిపోవడం అంటే ఏంది? ఇప్పుడు మళ్ళీ ఇది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు కరెంటు పోవాలి అది పోకుండా ఆయన 3 వేరు. మనసు కుంగిపోవడం వేరు, హృదయం కుంగిపోవడం వేరు, ఆత్మ కుంగిపోవడం వేరు. లేదా 3 ఒకటా? హృదయం. ఎవరైనా సమాధానం చెప్తారా? సురేష్, విఘ్నులే చెప్పాలి దీనికి సమాధానం. కార్తీక, వామ్మో, మనసు హృదయం ఒకటే కదా అనేది ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ. మనసు వేరు, హృదయం వేరు, ఆత్మ వేరు. కేవలం క్రీస్తు చేత రక్షించబడిన అనుభవం ఉన్నవాడికి మాత్రమే ఆత్మను గూర్చి, ఆత్మ సంబంధమైన అనుభవం గూర్చిన అవగాహన ఉంటుంది, అందరికీ ఉండదు. ఒక విషయంలో అది మనస్సాక్షికి కనెక్ట్ అయి ఉండే విధానం. అది కన్సైన్స్ స్పిరిట్, హ్యూమన్ స్పిరిట్ అండ్ కన్సైన్స్ బోత్ విల్ టుగెదర్ వర్క్. 2 కలిసి పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఆత్మ ఎప్పుడు కృంగిపోతుంది అని అంటే, ఆత్మ కృంగిపోవడాన్ని ఎప్పుడు ఒక వ్యక్తి గ్రహించగలుగుతాడు అంటే, ఎట్లా కూడా చెప్పొచ్చు లేకుంటే, ఆత్మ హత్య అంటాం కదా. ఆత్మ ఎప్పుడు హత్య అవుతుంది తెలుసా? మనసు కృంగిపోయి, హృదయం కృంగిపోయినప్పుడు ఆత్మహత్య అవుతుంది. ఆత్మను హత్య చేయడానికి దారితీస్తుంది. అందరికీ ఫస్టే ఆత్మ కృంగిపోదు. ఆత్మ కృంగిపోవడం కంటే ముందు వాని మనసు బాధ అవుతుంది, వాని హృదయం డల్ అయిపోతుంది. అది స్లోగా ఈ 2 ఎఫెక్ట్ ఆత్మ మీద పడుతుంది. స్లైట్ డిఫరెన్స్ ఉంది, వెంట్రుక వాసి వ్యత్యాసం ఉంది. లేదండి ఇదంతా మాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉందంటే 3 ఒకటే అనుకున్నా నాకేం ఇబ్బంది లేదు. కానీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను దానిని కృంగిపోకుండా చూసుకోమంటున్నాను. నేను నీ ఆత్మను కృంగదీసే వాతావరణంలో నువ్వు ఉండి, ఆత్మను కృంగదీసే పరిస్థితులను నువ్వు అనుభవిస్తూ, నువ్వు ఆత్మ ఎప్పుడు కృంగిపోయే విధానంలో ఉంటే దేవుని చేత నువ్వు నడిపించబడలేవు. ఈ మాట మీరు పట్టుకుంటే మంచిది. 143వ కీర్తన 4వ వచనంలో, Psalms 143:4, నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయం ఉందెను. కనీసం ఇప్పుడన్నా మీకు అర్థం కానివ్వండి, ఆత్మ హృదయం ఒకటి కాదని. నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నా హృదయము విస్మయమొందెను. కృంగిపోతున్నది. ఈ యొక్క కీర్తనకారుడి యొక్క హృదయం ఈ విస్మయం పొందుతూ ఆయన ఆత్మ కృంగిపోతున్నది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ప్రియులరా, నేను మళ్ళీ దీన్ని ఎక్కడ కనెక్ట్ చేస్తానంటే మత్తయి సువార్త 10:28కే కనెక్ట్ చేస్తాను. మత్తయి సువార్త 10:28కి రండి మీరు. నీ ఆత్మ కృంగిపోయే, నీ ఆత్మ ఎప్పుడు కృంగిపోతుంది అంటే నీ ఆత్మ విషయంలో నువ్వు శ్రద్ధ లేనప్పుడు. అందుకే ఇంకొక చోట ఉంటుందండి, ఆసాపి చెప్తాడు 77వ కీర్తనలో. దీన్ని మంచి కనెక్ట్ చేశాడు ఆయన 6th verseలో. 77వ కీర్తన 6వ వచనంలో ఏమని కనెక్ట్ చేసిండంటే, నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. ఇక్కడ కూడా డిఫరెన్సియేషన్ మీకు అర్థం కావాలి. హృదయమున ధ్యానించుకుంటాను, దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతుకును. నా ఆత్మ నీ తీర్పు మార్గము అన్నాడు. నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికాను. ఒకవేళ నీ ఆత్మ ఎన్లైట్మెంట్ ఉంటే, ప్రకాశవంతంగా ఉంటే, నీ ఆత్మ దేవునితో కనెక్ట్ అయి ఉంటే, నీ ఆత్మ ఎప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఇది చేస్తే తీర్పులోకి వెళ్తావు, ఇది చేస్తే తీర్పులో గెలుస్తావు, ఇది చేస్తే తీర్పులో ఓడిపోతావని తీర్పు ఎప్పుడు నీ జీవితంలో పనిచేస్తూ ఉంటుంది.
ఒక వ్యక్తి తీర్పు కొరకు భయపడి, తీర్పు కొరకు ఆలోచించి, అబ్బో ఇది తీర్పులో ఉంటుందేమో అని ఎప్పుడు ఆలోచించగలుగుతాడంటే వాని ఆత్మ ఎన్లైట్మెంట్ జరిగినప్పుడు, లేదా దేవుని ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నప్పుడు. మీరు ఇప్పుడు చెప్పాలి ఒక మాటకు, క్రైస్తవులందరూ ఆత్మ సంబంధమైన వాళ్ళేనా? కాదు. ఆత్మ సంబంధమైన వాళ్ళు ఎవరు అంటే ఆత్మ సంబంధమైన శ్రద్ధ కలిగిన వారు, ఆత్మను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగిన వారు, కృంగిపోకుండా జాగ్రత్త కలిగిన వారు. అంతేకాదు, యోబు గ్రంథం 7:11 అంటాడు యోబు గారు. జోబ్ చాప్టర్ 7:11, యోబు గ్రంథం 7:11 కావున నేను నా నోరు మూసుకొనినను, నా ఆత్మ వెదికిన ఎడల వేదన కొలది, నా ఆత్మ వేదన కొలది. నేను మాట్లాడేదను అంటే ఆత్మ వేదన పడుతుంది, ఆత్మ కృంగిపోతుంది, ఆత్మలో వేదన ఉంటుంది. ఆయన అంటాడు, నా మనోవేదనను బట్టి మూలుగుచున్నాను. అది మనసులో, మనసులో వేదన వేరు, హృదయములో వేదన వేరు, ఆత్మలో వేదన వేరు. ఒక మాట చెప్పన మీకు, నేను చాలామందికి మనసులో వేదన తెలుసు, హృదయంలో వేదన తెలుసు, కానీ ఆత్మలో వేదన తెలియదు. ఎందుకో చెప్పన, వారి ఆత్మ లేదా వారి కన్సైన్స్, వారి ఆ మనస్సాక్షితో ఉండే ఆత్మ వాతవేయబడ్డది, అలర్ట్గా లేదు. నీ ఆత్మ అలర్ట్గా ఉన్నట్టు తెలుసా? ఒక చిన్నది దేవునికి విరోధంగా నీకు తెలిసిన ఏ చిన్నది చేసినా వెంటనే నీ ఆత్మలో అలర్ట్ వచ్చేస్తుంది. తప్పు చేసిన నేను ఒప్పుకోవాలి, నేను సరి చేసుకోవాలి నేను అన్న ఆలోచన వచ్చేస్తుంది. ఏం కాదులే అని సమర్థించుకుంటున్నాం అనుకో, తర్వాత బాధపడతారు కొంతమంది, అసలు అట్లా చేసేది లేకుండే. ఆ బాధపడేది ఆత్మ కాదు, హృదయం, మనసు. నిజమైన ఆత్మ వెంటనే రెస్పాండ్ అవుతుంది, నిజమైన ఆత్మ వెంటనే నిన్ను తీర్పు మార్గం వైపు నడిపిస్తుంది, నిజమైన ఆత్మ ఎమ్మటే తీర్పును వెతుకుతుంది. అందుకే నీ ఆత్మను కాపాడుకునే విషయం కొరకు నేను మాట్లాడుతున్నాను. 143వ కీర్తనలో 7వ వచనంలో ఆత్మ గురించి ఇంకొక మాట రాయబడ్డది. ఇక్కడ మీరు గమనిస్తున్నారా? నేను పాయింట్ నెంబర్ 1, 2 అని చెప్పట్లేదు, కానీ ఆత్మ కృంగిపోయే అవకాశం ఉందని చెప్పాను, ఆత్మ వేదన పడుతుంది అని చెప్పాను. ఇక్కడ ఆత్మ క్షీణిస్తుంది, ఆత్మ క్షీణిస్తుంది. కొందరు ఆత్మలు క్షీణించిపోయాయి. మీరు విన్నారా? కొంతమంది క్షీణించిపోవడం అంటే ఏంటి? మనం రెగ్యులర్ లాంగ్వేజ్లో వాడం, కానీ క్షీణించడం అంటే ఏంటి చెప్పరే? క్షీణించిపోవడం అంటే ఏంటి? పూర్తిగా బలహీనం అవ్వడం కదా, చిక్కిపోవడం, బక్కగా అవ్వడం. ఒకసారి నేను కత్తిపూడి అనే ప్రాంతంలోకి వెళ్ళాను, కాకినాడ అవతల. రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని. పాపం ఒక ఆవిడ నాకు చాలా సేవ చేస్తూ ఉండేది, అంటే భోజనం పెట్టడం కానీ నన్ను చూసుకోవడం కానీ ఆమె చేసేది. నేను వెళ్ళాను, ఆమె వెంటనే నా దగ్గరికి వచ్చి, ఏంటంటే ఇలా బొత్తిగా పాడైపోయారన్నది ఆమె. నాకు ఒకసారి గుండెలు రాయబడ్డది, పాడవడం ఏంటి? మనకేమో భాషల లోపం కదా, మన దగ్గర పాడైపోవడం అంటే. నేను పాడైపోయినా ఎంత పెద్ద మాట అన్నదాన్ని చూస్తూ ఉన్నా, ఎవరు లేరు కదా ఈడ. అయ్య బాబాయ్ మీరు బొత్తిగా పాడైపోయారండి అన్నది. మళ్ళా దండం పెడతా తల్లి, నాకు అర్థం కాల. తర్వాత ఆ ఫాదర్ గారు తెలంగాణ ఆయనతో అన్నాడు, ఏంటండి ఆవిడ పాడైపోయినావు అంటుందంటే, లేదు నువ్వు చిక్కిపోయినావు అంటుందామే అన్నది. అమ్మాయ్య, అది ప్రేమతోటి అనుకున్నాను నేను. లేకుంటే నేను పాడైతే ఈమెడ చూసిందో, దేవుడు ఈమె ద్వారా పాడైపోయినని మాట్లాడిండు అని ఒక రోజంతా నిద్రపోలే నేను. పాడైపోవడం, నీ ఆత్మ క్షీణించిపోద్ది, వీక్ అయిపోద్ది. అక్కడ రాయబడ్డది, నీ ఆత్మ క్షీణించుచున్నది. కాబట్టి ఆత్మకి ఏమయ్యే అవకాశం ఉంది చెప్పండి మీరు? ఆత్మలో జరిగే కొన్ని స్పందనలు నేను మీతో మాట్లాడుతున్నాను. కొంతమంది ఆత్మ కృంగిపోతుంది, కొంతమంది ఆత్మ వేదన కలుగుతుంది, కొంతమంది ఆత్మ క్షీణిస్తుంది. 4వది
15వ అధ్యాయం సామెతల్లో మనం చూసాం 4వ వచనంలో, ప్రావెర్బ్స్ 15:4, సామెతలు 15:4లో, సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగు. ఆత్మకు భంగం కలుగుతుంది. ఆత్మ భంగము అంటే ఏంటి? ఇది కూడా మనం వాడే భాష కాదు కదా. ఏంటది? క్రషెస్ ద స్పిరిట్ అని ఉంది ఇంగ్లీష్లో. భంగం అంటే క్రష్ అవుతుందంట. ఏమంటారు తెలుగులో పర్ఫెక్ట్గా? క్రష్ అంటే ఏమనొచ్చు తెలుగులో? అణిచివేయబడుతుంది, నలగొట్టబడుతుంది, నలిగిపోతుంది ఆత్మ, భంగం అయిపోతుంది ఆత్మ. ఎక్కడ జరుగుతాయి ఇవన్నీ? ఆత్మలో. జరిగినాయి మీకు ఇవన్నీ? ఏమో ఇప్పటి నుంచి చూసుకోవాలి. ఇక ఆత్మలో ఎన్ని స్పందనలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతలే నేను, ఒక వ్యక్తి ఆత్మ గురించి మాట్లాడుతున్నాను నేను. అందుకే నేను ఒక మాట చెప్పనమ్మా, సందర్భం ఎట్లా వచ్చింది కాబట్టి. నీ ఆత్మలో దేవుని ఆత్మ లేకపోతే, నీ ఆత్మలో పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే, నీ ఆత్మలో ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ కలుగుతాయి. అందుకే ప్రభు ఏమన్నాడంటే రోమా 8:9లో, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్పాడు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. దేవుని ఆత్మ లేకుండా మనం ఆయన వారం కాదు. రోమా 8:14లో ఏం చెప్పాడు? ఎందరైతే ఆయన ఆత్మ వల్ల నడిపించబడతారో వారే ఆయన పిల్లలు, ఆయన కుమారులు. ఏమండి? భంగం కలుగును అన్నాడు ఆయన. ఇంకొక చోట అదే 15వ అధ్యాయం సామెతల గ్రంథంలో 13వ వచనంలో, ఆత్మ నలిగిపోవును అని కూడా ఉంది. ఆత్మ నలిగిపోవును. తెలుగులో 2 వేరు పదాలు, కానీ 4వ వచనంలో 13వ వచనంలో ఇంగ్లీష్లో రెండిటికి క్రష్ అనే పదమే వాడాడు. క్రష్. మీరు కూడా కొంచెం స్టడీ చేయాలి దీని గురించి. ఆత్మకు నేను చెప్పాను కదా, ఆత్మ ఎప్పుడు కృంగిపోతుంది అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని మాట మన హృదయంలో లేనప్పుడు కృంగిపోతుంది. దట్ ఇస్ అ రీజన్. ఆత్మ ఎప్పుడు వేదన పడుతుంది అంటే దేవుని గురించి మాట్లాడవలసిన చోట మాట్లాడకపోతే ఆత్మ వేదన పడుతుంది. ఆత్మ ఎప్పుడు క్షీణిస్తుంది అంటే దేవుని కొరకు బ్రతకకపోతే క్షీణిస్తుంది. 4వది, ఆత్మకి ఎప్పుడు భంగం కలుగుతుంది అంటే నీ నాలుకలో కుటిలత ఉంటే భంగం కలుగుతుంది. ఆత్మ నీ నాలుకలో కుటిలమైన మాటలు ఉంటాయి. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడితే, వ్యక్తుల మీద అభిప్రాయం సదభిప్రాయం లేకుండా పైకి మాత్రం తేనెలోకిచ్చినట్టుగా మాట్లాడితే నీ ఆత్మ భంగం చేసుకున్నట్టే. నువ్వేమనుకుంటావు అంటే ఎదుటి మంచి సోపేసి మాట్లాడుతున్నాలే అనుకుంటావు, కానీ నీకు తెలియకుండానే నీ స్పిరిట్ డ్యామేజ్ అవుతుంది. దేవుని పిల్లలు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే స్థాయికి ఉండాలి. లేకపోతే నీ నాలుకలో ఉన్న కుటిలత నీ ఆత్మను భంగం చేస్తుంది. అది తెలియకుండానే మన ఆత్మ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. నేను ఎందుకొరకు ఈ వర్తమానం ఈరోజు మాట్లాడాలనుకుంటున్నా అంటే, మనకు తెలియకుండానే మన ఆత్మ ఇన్ఫెక్ట్ అయిపోతుంది. దాని మీద ఎంతో ప్రభావం చూపిస్తున్నాయి. ఇక్కడ 13వ వచనంలో ఎందుకు నలిగిపోతుంది అంటే, మనోదుఖము, దీర్ఘకాలికంగా మనసులో దుఃఖం ఉంటే నీ ఆత్మ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది మనసు బాగాలేకుంటే ప్రార్థన కుదరదని కాదు, మనసు బాగాలేకుంటే ఆత్మ నలిగిపోతుంది కాబట్టి ప్రార్థన కుదరదు. హృదయములో వేదన ఉంటే ప్రార్థన కుదరదని కాదు, హృదయములో వేదన ఉంటే దీన్ని బట్టి నీ ఆత్మ నలిగిపోతుంది కాబట్టి ప్రార్థన కుదరదు. నీ ఆత్మ నీ మనసు అధికంగా నీ ఆత్మ మీద ప్రభావం చూపిస్తాయి. దట్ ఈస్ ద ఇంటర్లింక్. అందుకే చాలామంది జీవితాలు నలిగిపోయిన వారిగా, భంగమైన వారిగా, క్షీణించిపోయినట్లుగా వారి ఆత్మీయ జీవితం ఉండడం మనం గమనిస్తాం. ఇంకొక పెద్ద మాట అన్నాడు ఆయన, యోబు గారు 30వ అధ్యాయం 16వ వచనంలో, నా ఆత్మ నాలో కరిగిపోతుంది అన్నాడు ఆయన. ఏమండి? నా ఆత్మ నాలో కరిగిపోతుంది. అండ్ నౌ మై సోల్స్ ఈజ్ పోర్డ్ అవుట్ విత్ ఇన్ మీ, ద డేస్ ఆఫ్ ఫిక్షన్ హ్యావ్ సీజ్డ్ మీ. అది సీజ్ చేయనట్టు అయిపోయింది, కరిగిపోతుంది, అది మొత్తం తగ్గిపోతుంది.
చాలామందిలో ఆత్మలు కరిగిపోయాయి. ఏవైతే కరిగిపోయి పూర్తిగా లేకుండా అయిపోతుందేమో. ఏమని చెప్పుకున్నాం మనం? ఆత్మ ఏమైందంట? కృంగిపోతుంది, వేదన కలుగుతుంది, క్షీణించిపోతుంది, భంగం కలుగుతుంది, నలిగి కరిగిపోతుంది. ఆరు రకాలుగా, ఇంకా చాలా ఉండొచ్చు. ఒకవేళ ఇట్లా ఉండి మన ఆత్మీయ జీవితం ఎట్లా సెట్ అవుతుంది చెప్పండి? ఎవ్రీ టైమ్ వీఆర్ డిస్కసింగ్, వీఆర్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్. స్పిరిట్ ఉన్న దగ్గర మాట్లాడరు అబ్బాయి. స్పిరిట్ లేని దగ్గర స్పిరిచువల్ లైఫ్ గురించి మాట్లాడితే ఏం లాభం? ఏమంటారు మీరు? అసలు ఆత్మీయ కరిగిపోయిన దగ్గర నీ ఆత్మీయ జీవితం ఎట్లుందంటే, సాలరీ ఆయన ఉన్న బాధలు సరిపోక ఏదోటా మళ్ళీ అనుకుంటాడు వాడు. అసలు ఆత్మ ఉన్నదని లక్ష్యం చేసే మనసే లేరోనికి ఆత్మీయ జీవితం గురించి ఏం తెలుస్తుందండి? అందుకే నేను ఒక మాట మీకు చెప్పనా, యేసుక్రీస్తుని నువ్వు కలుసుకున్నప్పుడు, యేసుక్రీస్తుని నువ్వు పొందుకున్నప్పుడు, యేసుక్రీస్తుని నువ్వు అనుభవించినప్పుడు నీకు జరిగే ఎన్కౌంటర్ నీ స్పిరిట్లో, నీ హృదయంలో, నీ మనసులో, నీ శరీరంలో కాదు. అందుకే స్వభావం గురించి, పోలిక గురించి మాట్లాడతాడు. ఎఫెసీ 4:23-24లో మీ ప్రాచీన స్వభావం ఎలా విడిచిపెట్టబడుతుంది? నీ ఆత్మ సరి చేయబడితే నీ స్వభావం మార్చబడుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఎఫెసీ 4:23-24లో, ఎఫెషియన్స్ 4:23-24 మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తి గల వారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం. 23 మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తి గల వారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. 22 ప్రాచీన స్వభావం గురించి మాట్లాడింది. 22 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఓల్డ్ నేచర్, ప్రాచీన స్వభావం ఎక్కడి నుండి ఉండే? ఇది ఆత్మలో నుండి, హృదయంలో నుండి, మనసులో నుండి వచ్చింది. ఇది వదులుకొని 23 మీ చిత్తవృత్తి యందు నూతన మీ పరచబడిన వారే, చిత్తము, మీ వృత్తి నూతన పరచబడి